ఆదికాండము 42వ అధ్యాయము 33-34 వచనములు. మీ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణ్ణి తోడుకొని రండి. ఆదికాండము 46వ అధ్యాయము 27వ వచనము. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. ఆదికాండము 46వ అధ్యాయము 31వ వచనము. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబము వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కానాను దేశములో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 34వ వచనము. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చింది. రూతు 4వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పేరేసు కుటుంబము వలె నుండునుగాక అనిరి. 2వ సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. 2వ సమూయేలు 7వ అధ్యాయము 26వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇజ్రాయేలీయులకు దేవుడై యున్నాడను మాట నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. 2వ సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనము. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనము. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇజ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము నొందుదురు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 24వ వచనము. తాను ఏర్పరచుకొనిన 2 కుటుంబములను యెహోవా విసర్జించెననియు నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడినది గదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-19 వరకు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో
గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. వారి నోళ్లు మోయింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 3-4 వచనములు. మీరు ఇజ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 18వ వచనము. ఈ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 15వ వచనము. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పెను. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో 18-19 వచనములు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యోబు 15వ అధ్యాయము 34వ వచనము. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. యోబు 21వ అధ్యాయము 8-9 వచనములు. వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమముగా నున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. మీకా గ్రంథం నుంచి 2వ అధ్యాయం 2వ వచనము. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.